బికినీ యేసుకున్నానా, బట్టలిప్పి తిరిగానా అదంతా నా ఇష్టం. లీష్ వదిలేసిన ఎద్దులా మీరు మనుషులు కదా. అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె న్యూస్ రీడర్గా, బుల్లితెర యాంకర్గా, అనంతరం నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అనసూయ 1985 మే 17వ తేదీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమెకు 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అనసూయ తండ్రి రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పటికీ రాజకీయాలలో నిజాయితీగా ఉంటూ పెద్దగా సంపాదించకపోయినా మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. అనసూయ MBA పూర్తి చేసి అనంతరం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ మొదలైన తన ప్రయాణం ఆ తర్వాత యాంకర్గా మారిపోయారు. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ అనసూయ మంచి సక్సెస్ అందుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంతో ఈమెకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక జబర్దస్త్లో కొనసాగుతున్న సమయంలోనే సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న అనసూయకు రంగస్థలం సినిమా పూర్తిగా తన కెరియర్ను మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ అనసూయ బిజీగా ఉంటూ జబర్దస్త్ కార్యక్రమానికి కూడా గుడ్ బై చెప్పేశారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్న సమయంలో అనసూయ ఎక్కువగా హైపరాది చేసే స్కిట్లలో భాగమవుతూ ఉండేవారు. దీంతో హైపరాదితో ఈమె ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. ఇక ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న అనసూయ తరచూ వివాదాలలో కూడా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆమె వేసుకొని దుస్తుల నుంచి మొదలుకొని ఆమె గురించి ఎన్నో రకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక NCC ఉన్న సమయంలో బీహార్కు చెందిన శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ఈమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి 2 అబ్బాయిలనే సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో కొనసాగుతూ నిత్యం వివాదాలలో కూడా నిలుస్తూ ఉంటారు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడడంతో ఈమెపై విమర్శలు భారీగా వచ్చేవి. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఈమెకు ఏర్పడినటువంటి గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్పాలి. అలాగే ఇటీవల అనసూయ బికినీలో కూడా కనిపించి షాక్ ఇచ్చారు. దీంతో ఈమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను కూడా గట్టిగా తిప్పికొట్టారు. తాను బికినీ వేసుకున్నానా, బట్టలిప్పి తిరుగుతున్నానా అనేది పూర్తిగా నా వ్యక్తిగతమని ఈమె తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు. విజయ్ దేవరకొండ సినిమా లైగర్ విడుదలైన తర్వాత ఈమె సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా విజయ్ దేవరకొండ గురించి చేసిన పోస్ట్ తీవ్ర వివాదానికి కారణమైంది. చాలామంది అనసూయను ఆంటీ అంటూ విమర్శలు చేశారు. ఇలా తనని ఆంటీ అంటే తనకు అస్సలు నచ్చదని ఈమె తెలిపారు. చిన్నపిల్లలు ఆంటీ అంటే చాలా ముద్దుగా ఉంటుంది, కానీ వయసులో నాతో పాటు సమానంగా నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఆంటీ అని పిలుస్తున్నారు, అది నాకు నచ్చదని తెలిపారు. ఇలా నాతో సమానంగా నాకన్నా పెద్దగా వయసున్నవారు ఆంటీ అని పిలిస్తే వాళ్ళు నన్ను వేరే దృష్టితో చూస్తూ అలా పిలుస్తున్నారనే భావన నాకు కలుగుతుంది. అందుకే నాకు ఆంటీ అని పిలిస్తే అస్సలు నచ్చదు అంటూ అనసూయ పలు సందర్భాలలో తెలిపారు. అయినప్పటికీ తనని కొందరు ఆంటీ అంటూనే విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. ఇక కెరియర్ పరంగా బిజీగా ఉన్న అనసూయ ఒక్కరోజు షూటింగ్లో పాల్గొంటే సుమారు 4 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా ధరించిన హరిహర వీరమల్లు సినిమాతో పాటు మరిన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.